హాయ్ అండి. మన నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు పచ్చిమిరపకాయల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ముందే పుట్నాల పొడి చేసుకున్నాను. పుట్నాల పొడికి పుట్నాలు, ఉప్పు, జీలకర్ర తీసుకొని మిక్సీ వేసేసుకోండి. పచ్చిమిర్చి సన్నగా ఘాటు పెట్టుకోండి. ఎక్కువ ఘాటు పెట్టేస్తే నూనె మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా గింజలు ఉంటాయి కాబట్టి నూనె అంతా చిందుతుంది అన్నమాట. అందుకని సన్నగా ఘాటు పెట్టుకోండి. నూనె వేడయింది. పచ్చిమిర్చి వేసుకొని 3 or 4 minutes ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి వేయించుకుంటే ఇంకా తొందరగా ఫ్రై అవుతాయి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. నేను ఆయిల్ తీసేసాను. ముందుగా వేయించుకున్న పప్పుల పొడి వేసేసుకొని ఆయిల్ 3 teaspoons వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ 3 teaspoons వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.